హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు మరి స్పాట్ ఫేజ్ 2 అయిపోయిన తర్వాత కూడా సీట్ రాని వాళ్ళు, అదేవిధంగా సీట్ వచ్చిన తర్వాత కూడా వారి ప్రాంతానికి దూరంగా ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ నడుస్తున్నప్పుడు లేదా సీట్ అలాట్మెంట్ జరుగుతున్నప్పుడు సార్ మేనేజ్మెంట్ కోటా జాయిన్ అవుదామని మెసేజ్లు పెట్టడం జరిగింది. అయితే వాస్తవంగా చూసినట్టయితే మేనేజ్మెంట్ కోటా జూన్ 30కే అయిపోయింది. అంటే ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, ఏవైతే గవర్నమెంట్ అప్రూవ్డ్ డిసెట్ కన్వీనర్ ద్వారా అప్రూవల్ అయిన కాలేజెస్ ఉన్నాయో మనం తీసుకున్నట్టయితే దాదాపు 40 పైన ఇంగ్లీష్ మీడియం కాలేజెస్, అదేవిధంగా 20 పైన ప్రైవేట్ తెలుగు మీడియం కాలేజెస్ ఉంటాయి. వీటిని మనం ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ, ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. ఇందులో 20% సీట్స్ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే 50కి 20% అన్నప్పుడు 10 సీట్స్ వస్తాయి. సో మరి 30th వరకు అయిపోయినాయి కదా సార్, మరి సీట్స్ ఉన్నాయా అంటే ఇంకా కొన్ని కాలేజెస్లో మరి చాలామంది అభ్యర్థులు ఏం చేశారంటే వారికి అంటే మన సీట్ వచ్చే అవకాశం ఉందన్న లాస్ట్ వరకు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి కొందరు మేనేజ్మెంట్ కోటా అప్రోచ్ కాలేకపోయారు లేదా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కాలేకపోయారు. అంటే అప్పటికి జూన్ 30కి అయిపోయిందని చెప్పాను నేను ఇంతకుముందు మెసేజ్ పెట్టిన వాళ్ళకి. మరి డిసెట్ కన్వీనర్ గారు మిగిలిన మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏమంటాం కేటగిరీ బి సీట్స్ అంటాం, వాటికి సంబంధించి నోటిఫికేషన్ నిన్న ఇచ్చారు. నిన్న 31st నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ప్రెస్ నోట్ ఇచ్చారు. మనం తీసుకున్నట్టయితే ప్రతి కాలేజ్ కూడా ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో వారి ప్రాంతంలో న్యూస్ పేపర్లో వాళ్ళ దగ్గర ఇన్ని సీట్స్ ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ 2 తారీఖు రోజు ఇస్తారు, ఆగస్ట్. ప్రముఖ పేపర్లలో లేదా అందరికి తెలిసే విధంగా ఇవ్వాలన్నది ఒకటి రూల్. సో మనం 2 ఆగస్ట్ రోజు మీ ప్రాంతాల్లో లేదా డిస్ట్రిక్ట్ ఎడిషన్లో కావచ్చు, ఇంకే ఎడిషన్లో అయినా కానీ వాళ్ళన్న కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో సీట్స్ ఖాళీ ఉన్నాయి మేనేజ్మెంట్ కోటా అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమైందంటే స్పాట్లో మనం చూసుకున్నట్టయితే చాలామంది పిల్లలు మేనేజ్మెంట్ కోటా సంగతి తెలియకుండానే మేనేజ్మెంట్ కోటా జూన్ 30కి అయిపోయాయి. ఇది చాలా దగ్గర మిగిలి ఉన్నాయి కాబట్టి కన్వీనర్ గారు ఏంటంటే వీరిని కూడా ఫిలప్ చేస్తారు, రైట్. మళ్ళీ అనుకోవచ్చు మేనేజ్మెంట్ కోటా అంటే వాళ్ళు సపరేట్గా ఏదైనా చూస్తారా, లేదు, అందరు కూడా ఆన్ రోలే ఉంటారు. స్పాట్లో అలాట్ అయిన వాళ్ళు కావచ్చు, మేనేజ్మెంట్లో అలాట్ అయిన వారు కావచ్చు, ఆన్ రోల్లో సేమ్ ఉంటారు. ఎందుకు చెప్తున్నా అంటే మెసేజ్లో అడిగారు సార్ వీళ్ళు ఇట్లా మేనేజ్మెంట్ కోటా అది పెట్టి రాస్తారా, ఏం రాయారండి. సో 2nd రోజు నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్ ఏ రోజు ఇవ్వచ్చు మీరు 3rd మరియు 4th 2 రోజులు కూడా మీరు అంటే మీకు తెలిసిన కాలేజెస్కు, మీ దగ్గర ఉన్న కాలేజెస్ కావచ్చు, మీకు అనుకూలంగా ఉన్న కాలేజెస్కి వెళ్ళి మీరు అప్లై చేస్తారు, రైట్. సో 3rd మరియు 4th. అదేవిధంగా మరి మీకు సీట్ అలాట్ అయింది లేదు 5th రోజు చెప్తారు. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఏమవుతాయంటే 10 జిల్లాల విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో మానిటరింగ్ జరుగుతుంది. అంటే ఎక్కడన్నా మరి కరెక్ట్గా జరుగుతుందా లేదని చూడడం అనేది ప్రిన్సిపల్ గారి బాధ్యత. సో మనం తీసుకున్నట్టయితే 5th నాడు మీకు అలాట్మెంట్ జరుగుతుంది. 6th ఆగస్ట్ నాడు మీరు కాలేజ్ రిపోర్ట్ చేస్తారు. అంటే మీ కాలేజ్ వర్కింగ్ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 6th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి డేట్స్ ఏంటిది, 2nd ఆగస్ట్ పేపర్ నోటిఫికేషన్ వస్తుంది చూడండి పేపర్లలో. 3rd 4th మీరు అప్లై చేసుకోవాలి. 5th రోజు అలాట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ కాలేజీలో లిస్ట్ పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలో మేము మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి అంటాం. మేనేజ్మెంట్ కోటా కంటే పద్ధతి ప్రకారం చూసినట్టయితే కేటగిరీ బి అని వచ్చింది, రైట్. సో రిపోర్టింగ్ 6 నుంచి అంటే మీరు క్లాసెస్ 6 తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. సో మళ్ళీ కూడా డౌట్ వస్తుంది సార్ 6 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ FRS ఎట్లా అంటే 6 తారీఖు నుంచి ఏప్రిల్ 23rd వరకు ఏదైతే అటెండెన్స్ ఉంటుందో దానికి క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకేనా. కాబట్టి ఎక్కడా కూడా మీకు అటెండెన్స్ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయితే ఆ రోజు నుంచి అటెండెన్స్ బై ఏప్రిల్ 23rd వరకు ఉన్న 220 days. 2nd ఫేజ్ జాయిన్ అయితే ఆ రోజు నుంచి మళ్ళీ 3rd ఫేజ్లో అట్లా స్పాట్ 1లో స్పాట్ ఫేజ్ 2లో, రైట్. చాలామంది విద్యార్థులు ఏమడుగుతున్నారంటే సార్ మనం FRS యాప్లో 8:30 to 10:30 అంటే మామూలుగా మనం తీసుకున్నట్టయితే కాలేజ్ టైమింగ్స్ వచ్చి 9:45 to 10 మధ్యలో ప్రేయర్ అవ్వాలి. అదేవిధంగా 4:30 వరకు 4:30 4:45కి లాస్ట్ బెల్ అవుతుంది. సో 3:30 to 5:30 మధ్యలో చూపెడుతుంది కాబట్టి ముందు వెళ్తామంటే మీరు లేట్గా 10:30 దాటినట్టు వెళ్ళినట్టయితే
లేదా 10 దాటినట్టయితే మీకు లేట్ ఎంట్రీ అని వస్తుందండి. అదేవిధంగా మీరు 3:30కి వెళ్ళిపోయినట్టే ఎర్లీ ఎగ్జిట్ అని వస్తుంది. అట్లాంటి ఎన్ని ఉంటే అన్ని అటెండెన్స్ కౌంట్ కావు. సో ఇంతకుముందు వీడియో మనం పెట్టాము, దానికి అనుగుణంగా చాలామంది మెసేజ్ చేశారు, సార్ ఇట్లా ఎఫ్ఆర్ఎస్ యాప్లో చూపెడుతుందని. మీరు చూసుకోవాలంటే మీ డాష్ బోర్డ్లో పోయి చూసుకోండి. ఓకే, మీ సెల్లో ఫేస్బుక్ యాప్ ఉంటుంది కదా, పైన మీరు ఎన్ని రోజులు అటెండ్ అయినరు, ఈ మంత్లో ఎన్ని రోజులు యాబ్సెంట్ ఉన్నారని కూడా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఎక్కడ మ్యానిపులేషన్ జరగదు, చేసినా కూడా దొరుకుతారు. అంత టెక్నికల్ సిస్టమ్ కాబట్టి ఓకే, ఎవరైనా మీ ఫ్రెండ్స్ 3:30కి వెళ్ళిపోతున్నా రేపు పొద్దున అటెండెన్స్ కౌంట్ అంటే సీదా డైరెక్టర్ ఆఫ్ ఎఫ్ఆర్ఎస్ టీమ్కి పోతుంది కాబట్టి ఎప్పుడో ఒక రోజు వాళ్ళకి మరి మన ఇన్స్ట్రక్షన్స్ రావచ్చు, అరే మీరు ఇట్లా తప్పు చేస్తున్నారని, లేదా ఎగ్జామ్ టైంలో ఇది పడితే ఇబ్బంది పడతాం. అంతేగాని ఎవరో పోతున్నారని చెప్పి మీరు కూడా అలా చేయకండి. సో ఒకటి మనం ఈ వీడియోలో చూసింది ఏంటంటే మేనేజ్మెంట్ కోటా ఆర్ కేటగిరీ బి సీట్స్. సో మరి ముఖ్యంగా మనం డీసెట్ కన్వీనర్ గారిని వారి యొక్క కృషిని మనం అభినందించాలి. ఎందుకంటే ఈవెన్ ఏ సీట్స్ కూడా మిగలకుండా ఫస్ట్ టైం స్పాట్ phase 1, phase 2 కూడా కండక్ట్ చేశారు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా అది కూడా phase 1 అయింది, ఇప్పుడు phase 2 ఇది. సో వారి ఆలోచన ఏంటంటే ఎక్కడ కూడా సీట్స్ మిగలదు. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఇంకా సీట్ కోసం వెయిట్ చేస్తున్నారు, సీట్ కావాలని వెయిట్ చేస్తున్నారు. సో మరి ప్రతి ఒక్కరు చదువుకోవాలన్న ఆలోచన ఉంటుంది కాబట్టి వారికి అవకాశం ఇద్దామని ఆలోచన చేయడం. అదేవిధంగా అకాడమిక్ ఇయర్ సెట్ చేయడం. July 1st స్టార్ట్ అయింది, April 23rdకి అయిపోతుంది ఈ ఇయర్. సో ఒక 2-3 ఇయర్స్ ముందు ఏదైతే ఆగస్ట్ సెప్టెంబర్ వరకు పోయినాయో అట్లాంటిది ఏముండదు. సో దయచేసి మీరందరూ కూడా మీ యొక్క ప్రాంతంలోని ప్రైవేట్ కాలేజెస్ సంబంధించి ఏదైతే పేపర్ నోటిఫికేషన్ వస్తుందో చూసుకొని మనకి మీకు అనుకూలంగా ఉన్న కాలేజెస్ ఎక్కడ దగ్గర ఉంటుంది అంటే మీకు వెళ్ళటానికి, ముఖ్యంగా మనం చూసినట్టయితే చాలామంది హౌస్ వైఫ్స్ కానీ అట్లాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి వారికి దూర ప్రాంతంలో అమ్మాయిలకు వారి ప్రాంతంలో ఉండకపోతే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి చూసుకొని ఒకసారి. చాలామంది మెసేజ్ పెట్టారు, మేనేజ్మెంట్ కోటా జాయిన్ అవుతాం సార్, మరి ఎప్పుడు ఉందంటే అప్పటికే అయిపోయింది, అది మళ్ళీ phase 2 పెట్టారు కాబట్టి మీకు మళ్ళీ ఒక అవకాశం. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారనుకుంటున్నాను. ఎందుకంటే మరి చాలామంది ఆస్పిరెంట్స్ ఇంకా అడుగుతున్నారు, సార్ ఇంకా సీట్స్ ఉన్నాయా. phase 2 స్పాట్ అయిపోయిన తర్వాత దాదాపు జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో కావచ్చు, 10 డైట్లో కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ డిఎడ్ కాలేజ్లో కూడా దాదాపు సీట్స్ అయిపోయినాయి. ఓన్లీ అక్కడక్కడ మిగిలినాయంటే ఉర్దూ మీడియం మిగిలినాయి, కానీ క్యాండిడేట్స్ లేరు. రైట్, కాబట్టి నేను అనుకుంటాను మీరు అందరికి కూడా అర్థమై ఉంటుంది. నేను అనుకుంటున్నాను మేనేజ్మెంట్ ఆర్ కేటగిరీ బి సీట్స్ phase 2 లాస్ట్ కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే క్లాసెస్ స్టార్ట్ అయ్యి 1 month అయింది, సీరియస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఎఫ్ఆర్ఎస్ కూడా కౌంట్ అవుతుంది. సో ఓకే, మీరు వరి కాకండి, మీరు ఇవాళ జాయిన్ అయితే 8th నుంచి 6th నుంచి జాయిన్ అయినా కూడా ఆడ నుంచి కౌంట్ అవుతుంది. కానీ ఇంకా ఇది లాస్ట్ అనుకుంటున్నాను అడ్మిషన్. సో దాదాపు June 1st నుంచి July దాటి August 6th వరకు పోయిన 2 months పైన ఏమంటారు మనం అడ్మిషన్ ప్రాసెస్ జరిగింది. సో దయచేసి మీరు అందరూ కూడా మరి ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకొని మరి ఎవరైతే మిస్ అయిందో సీరియస్గా జాయిన్ కావాలనుకుంటున్నారో జాయిన్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, డాక్టర్ గోలా. బాయ్.